నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చింది. నువ్వు అనుకున్నట్టు భూముల గురించో జాల గురించో లేకపోతే లొల్లుల గురించి కాదక్క, నా బిడ్డ జీవితం గురించి. నా బిడ్డ నీ కొడుకు ప్రేమించుకున్నాడక్క, వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత అనేది. ఏమంటావు అక్క? అవురామాయి, వాళ్ళు చెప్పేది నిజమేనా? అవునమ్మా, నేను అనిత ఇద్దరం ప్రేమించుకున్నాం. సరే, నా కొడుకు ఇష్టపడ్డందుకైనా మీ బిడ్డనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటా. మరి నేను అడిగిన సంగతి ఏంది? వదినే, నువ్వేం అడుగుతున్నావు నాకు అర్థమైంది. 50 లక్షలు కావన్నా, మీకు భూమి కావన్నా, నేను దేనికైనా సిద్ధమే. చెప్పండి ఏం కావాలి. ఎన్నిసార్లు పంచాయతీకి పిలిచిన తగ్గనోళ్ళు, ఇంటికొచ్చి ఎన్నిసార్లు గొడవ పెట్టిన తగ్గనోళ్ళు ఒక ఆడపిల్ల ప్రేమ కోసం తగ్గిర్రు. అరే తమ్మి, నీ బిడ్డ ప్రేమకు నువ్వెంత విలువిస్తానవురా? అక్క, నేను తగ్గింది బిడ్డ గురించి కాదక్క, మన జీవితాంతం కలిసి ఉండడానికి. మనం ఎప్పుడు కలిసి ఉండాలంటే వాళ్ళిద్దరు పెళ్లి చేయాలక్క. ఏమంటావు అక్క? సరేరా, నాకొచ్చే భూమి నాకు ఇచ్చినాక దాన్ని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంకొక మాట, దాని పెళ్లికి మా అమ్మ బంగారం దాని ఒంటి మీద కనబడాలి. అందులో ఉందక్క, మన తల్లి బంగారం నా బిడ్డ మీద కనబడితే సంతోషం కదక్క. మావయ్య, నన్ను క్షమించు మావయ్య. నిన్ను అనరాని మాటలు అన్నా మావయ్య, ఎట్లా పడితే అట్లా తిట్టినా, నిన్ను మస్తు అవమానించిన మావయ్య. నన్ను క్షమించు మావయ్య. నిన్ను చాలా దూరం చేసుకున్నా మావయ్య, క్షమించు మావయ్య. అత్తమ్మ, నన్ను క్షమించేస్తమ్మా. ఎన్ని రోజుల నుంచి ఇది నా బలం, ఇప్పుడు మీ బాధ్యత. చూసుకోండి. నేను ఆరోగ్యం చెప్పినందుకు సారీ అన్న, క్షమించండి. తమ్ముడు, నీ బిడ్డను తీసుకొని ఇంట్లోకి రారా.